బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. తలపట్టు కూర్చున్నామండి. తలనొప్పి కాబట్టి తలపట్టు కూర్చున్నా, కొడుకు నొప్పి అయితే కొడుకు పట్టుకుని కూర్చుంది కదా. కానీ ముక్కు నొప్పి వచ్చింది కాదు అంటే పోవాలనే తలనొప్పి వచ్చింది, అయినా సరే అవన్నీ పక్కన పెట్టేసి నీ హోటల్కి వచ్చినందుకు నువ్వు గ్రేట్ రా. నువ్వు ఎవరైనా అనాలి కానీ కామెడీ చేస్తావు ఏంటి? పార్టీ చేసుకుందాం. తలనొప్పి వచ్చింది కదా, తలనొప్పి వచ్చింది కాబట్టి పార్టీ చేసుకో. పార్టీ తలనొప్పి పాటి ఏది తలతొప్పి మాట్లాడుతుంది బాబాయ్. తలనొప్పి వస్తుంది అది మాట్లాడు, ఎలా తగ్గించాలి అయ్యి లేదు. తలనొప్పి వచ్చింది కదా పార్టీ చేసుకో, పార్టీ చేసుకుంటే తలనొప్పి వస్తుంది. వంట చేస్తూ చెప్పాను అనుకరా, ఆ వంట యొక్క గుమ్మలకి నీ తలనొప్పి మటు మాయం ఎగిరిపోద్ది అంతే. టాబ్లెట్ అయితే తలనొప్పి పోయేది, లేదంటే గౌతూరాజు గారిని చూస్తే తలనొప్పి పోయేది. అలాంటిది ఒక వంట గుమ్మలకి తలనొప్పి పోతుందా? అశోక్ అంతే. వంట ఏంటి నిజంగా తలనొప్పి పోవాలి. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే గర్వన్ కోమడి సుకా. గర్వన్ అంటే ఊర్రా, కోమడి అంటే కోడి, సుక అంటే వేపుడు. మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో చేస్తారు ఇది. గరిటి తిరుగుతుంది కదని చెప్పి నూరు తిరగని పదాలన్నీ పెట్టేసి నా చేత తలనొప్పి ఇంకా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నీకు తలనొప్పి వచ్చిందంటే నువ్వు అదృష్టవంతుడుగా బాబు. మళ్ళీ అదృష్టం అంటావు, మళ్ళీ అదృష్టం ఉంటుంది బాబాయ్. మూగుడు తీసుకో. ఈ మసాలా ఉన్నాయి చూసావా, మిరియాలు, యాలకులు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా, సోంపు. నువ్వేమంటావని ఇందులో వేసి మొత్తం ఆ వాసన చూసావా, తలనొప్పి మెల్లగా తగ్గిపోద్ది. నువ్వు లేస్తున్నా. ఇదిగో ఎండు కొబ్బరి. పేరెందుకు అలా పెట్టు అంత కష్టంగానే? మరాఠీ లాంగ్వేజ్ అది. కానీ బాబాయ్ నువ్వు తెలుగు వంటలే కాదు, మరాఠీ వంటలు, కేరళ వంటలు భలే చేస్తావు. తగ్గించి దీంట్లో వేసాయి. ప్లేట్ నువ్వేం చేస్తావు బా? 7 గంటల నూనె అది. ఇదిగో పసుపు వేస్తాను. నాటుకోడి ముక్కలు కాల్చినవి దాంతో పాటు పడిపోద్ది. సాల్ట్ అయ్యి ఉప్పై దాని మీద మూత పెట్టి దీంట్లో కారం వేసాను, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఉల్లిపాయలు. ఇది పొడి చేసి తీసుకురావాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, కొత్తిమీర ఉంది కదా, పేస్ట్ చేసి చేయాలి. పొడి చేయాలి, దీన్ని పేస్ట్ చేయాలి, చేసి తీసుకొచ్చి. ఓకే చేసేద్దాం. నాటుకోడి మగ్గడానికి 20 నిమిషాలు పడదు. నువ్వు అంతకంటే ముందే వచ్చేది. ఓకే వచ్చేస్తా. తలపోటు జాగ్రత్త. కానీ నువ్వు చాలా అదృష్టవంతుడు. తలపోటు వచ్చిందని ఎంత సంతోషరా. తెచ్చేసా.
ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ తీయి, మూత తీయి, గడి తీసుకో. ఇందులో పేస్ట్ వేసేస్తాను. నువ్వు తెచ్చిన పొడి ఉంది కదా, ఇది సగం వేద్దాం. దించే ముందు ఇంకో సగం వేద్దాం. మనం పని చేద్దాం, కొంచెం నీళ్ళు వేద్దాం. ఇప్పుడు మనం సగం పొడి వేసి మళ్ళీ తర్వాత దించే ముందు సగం వేస్తానున్నాం కదా, ఈ సగం పొడి వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కలకి అన్నింటికి అంటుకుంటుంది. వాటర్ వేసాం కదా, ఇది ఉంటుంది. ఆ తర్వాత వేస్తే అప్పుడు డ్రై అయిపోద్ది. నువ్వు ఇంకా సేవ్ చేస్తున్నావేమో నెక్స్ట్ వంటకి అనుకున్నాను నేను. తలపొడి ఎలా ఉంది నీకు? వస్తుందా, తగ్గుతుందా? లైట్ గా 50% దాకా వచ్చింది. ఇప్పుడు మొత్తం జీరోకి వచ్చేద్దలేరా. మూత పెట్టానా బాబాయ్? అసలు ఎంత సింపుల్ కదా ఇది. పేరెందుకు అంత కష్టంగా పెట్టావు? జర్మన్ కామెడీ అని. లాంగ్వేజ్ అది మహారాష్ట్ర లాంగ్వేజ్ అది. జర్మన్ కామెడీ సుఖ. నాకు ఇంత తలనొప్పి తొక్కాలంటే నీకు సుఖ. ఇది అయ్యే లోపల ఆ కుర్చీలో కూర్చొని తలపట్టు. చాలా సింపుల్ బాబాయ్ కదా. కష్టం ఏంటంటే ఆ కోడిని పట్టుకోవడం కష్టం. కోడి పట్టుకోవడమే ఉందరా. కోళ్ళు అమ్ముతున్నారు, పట్టుకుని అమ్ముతారు. దొంగతనం చేసి తిన్నది టేస్ట్ బాగుంటదంట. నువ్వు చేసి పని అది, అందుకే తలపోట్లు వస్తున్నాయి. అదే 20 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇదిగో ఇంకా మిగిలిన మసాలా పొడి ఉంది కదా, మనం ఇంతకు ముందు సగం వేసాం కదా. ఇప్పుడు దించి ముందు వేయాలన్నాం కదా, ఇది వేసేస్తాను. చూసావా అబ్బాయి ఎలా డ్రై అయిపోయిందో? దీనికోసమే నేను ఇంత కష్టపడి మనం చేయవలసిన పరిస్థితి వచ్చింది. చూసావా వాసన మొత్తం చాలా నొప్పి అంతా బుష్ పైకి వెళ్తుంది. ఇంకా బుష్ అవ్వలేదు. ఇంకో డిష్ లోకి వెళ్తే బుష్ అవుతుంది. ఓకే పోయారు బాయ్. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే కోలాపూరి కీమా. పేరెంట్ అనేది తగ్గిపోతుందంటే మొత్తం అది డిష్ అదే వండితే మొత్తం తగ్గిపోద్దా? సామాన్ అందుకుంటే అన్ని తగ్గిపోతాయి. ఓకే, ఇది కాలేదు తీసే. చూసావా కీమా ఎలా ఉందో? చికెన్ దా మటన్ దా ఇది? ఏది కీమా అంటే మటన్ తో చేస్తాను. ఇక్కడ ఉన్నావా లేదా? ఇక్కడే ఉంటాను. ఓకే ఓకే, దాకా తీసుకో బాబాయ్. బాబాయ్ పొయ్యి వెలిగించు. కీమా ఎర్రటేకులు వేసాం కదా, ఇది తీసేస్తాను. టమాటా గుజ్జు, కారం, ఇక పసుపు, ఉప్పు ఎంత వేయాలి? 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అబ్బాయి మొత్తం. కోలాపూరి అంటే ఊరి పేరా? ఊరి పేరు కోలాపూరి. కోలాపూరిలో చేస్తారు కాబట్టి కోలాపూరి కీమా. ఓకే, కొండాపూరి చేస్తే కొండాపూరి అంతేనా? ఇప్పుడు కోలాపూరి కీమా అంటే ఆ కోలాపూరిలో ఈ టైప్లో చేస్తారు. అంటే ఒక పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ ఊరు పేరు వస్తుంది. కొండాపూరిలో పద్ధతి ఉండదా? కొండాపూరిలో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలో తయారు చేస్తారు. పక్కన పెట్టేసి ఈ ఖాళీ అయింది అక్కడ పెట్టి. అబ్బాయి దా, ఇప్పుడు కొద్ది వేడెక్కింది కాబట్టి దీంట్లో ఇదిగో జీలకర్ర, ఇదిగో నువ్వులు, ఎండు కొబ్బరి,
ఇక్కడ ఓ మూలకి బాగా తీసి ఇప్పుడు అది పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు ఏం చేయాలండి అబ్బాయి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఈ పొడి శుభ్రంగా పొడి చేసి తీసుకురావాలి. 8 గంటల నూనె, ఇదిగో ఈ కేమా ఇందులో వేసేస్తాం. ఓహో, అన్ని మిశ్రమాలు కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆ కేమాను వేసేయాలి. వేసేసాం. ఇది పొడి చేసుకు రావాలి. ఇదిగో ఇక్కడ పొడులు ఉన్నాయి. ఏం పొడి ఉంది? గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని కాందాన్ లస్సు మసాలా అంటారు. కాందా లసూన్ మసాలా అంటే ఏంటో? ఇందులో ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, అందుకని దానికి అలా అంటారు. కాందా లసూన్ అంటే? కాందా అంటే ఉల్లిపాయలు, రసూలు అంటే వెల్లుల్లి. వెల్లుల్లా? ఓకే. ఇది ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు, అవి వెల్లుల్లిపాయలు. ఈ కోలాపూర్లో దీన్ని స్పెషల్ గా చేసుకుంటారు. మూత పెట్టి ఈ 2 పొడులు చేసి తీసుకురావాలి. వెళ్ళి పొడులు చేసి తీసుకురా. ఇది పొడి, ఇది వేరే సెపరేట్, అది సెపరేట్. త్వరగా రావాలబ్బా. తలనొప్పి వచ్చిన పని చెప్తున్నాను. ఏ పని అయినా ఒరే, తలనొప్పి వచ్చాడు చాలా అదృష్టవంతుడు రా. వెరీ గుడ్, వెరీ గుడ్. తలనొప్పి పెరిగిపోతాయి. ఇది అదృష్టవంతుడు కదా బాబోయ్. నువ్వు పొడి చేసి తీసుకొచ్చు కదా. కాందా లసూన్ మసాలా. అవును, చెప్పావు కదా. కాందా అంటే ఏమో ఉల్లిపాయలని, లసూన్ అంటే వెల్లుల్లిపాయలు. ఇది వెల్లుల్లిపాయలు మసాలా. ఇదేంటంటే వాళ్ళు ఇదంతా మనం ఎలా మసాలా చేసుకుని పెట్టుకుని ఉంటాం కదా, అలాగే వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ మసాలా చేసుకుని పెట్టుకుంటారు కూరలు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలిపి మసాలా. మసాలా మరి ఉల్లిపాయ కొంచెం పాడవుతుందా? ఏం పాడవుతుంది. అదా మోతి. ఇది ఇప్పుడు వేసేద్దాం. ఇదిగో నువ్వు పేస్ట్ చేసి తీసుకొచ్చావు కదా, ఈ పేస్ట్ వేస్తున్నావు. కలిపేసిన తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాలు ఉంచామనుకో, కోలాపరికేమా రెడీ. బాబాయ్, దీన్ని రైస్ లో తింటారా లేకపోతే రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. కొల్లాపూర్లో ఎక్కువ జొన్న రొట్టెలో పెట్టుకుని తింటారు. మరి కొండాపూర్లో? కొండాపూర్లో చపాతీలో పెట్టి తింటారు. మూత పెట్టి మంట చిన్న 10 నుంచి 15 నిమిషాలు. అబ్బాయి, నిజంగా ఈ రోజు 2 వంటలు కూడా అద్భుతమైన వంటలు చేస్తున్నాం కదా. అక్కడ వాడు చూడు. వీన్ మీన్స్ నాటుకోడి. ఎస్, గర్వన్ కోమడి సుకా. నువ్వు అన్నట్టే భలే అది గట్టిపడింది బాబాయ్. అదే ఆ మసాలా ఆ 2సారి వేసాం కదా. మా పొయ్యి ఆర్పేసావా? చూడమ్మా, ఆ ప్లేట్ తీసుకో. తీసేద్దామా? మరి తీసేయాలి కదా. కొత్తిమీర చల్లునా? గర్వన్ కామెడీ సుఖ రెడీ అయిపోయింది. ఇంక కోలాపూర్ నుంచి, కొండాపూర్, మాదాపూర్ నుంచి ఇలా వచ్చేస్తే ఇది కూడా రెడీ అయిపోద్ది. 15 నిమిషాలు అయిపోయింది. మోతి కొల్లాపూరి ఖేమా పోయారు. జాగ్రత్త, కింద బట్ట పెట్టి.
2 వంటలు రెడీ అయిపోయాయి. గర్వాన్ కోమిడి సుక ఎలా తయారు చేసాం? గర్వన్ కోమిడి సుక్క ఎలా తయారు చేసాం అంటే మూకుల్లో దాల్చిన చెక్క, అనాస పువ్వు, సోంపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, జాపత్రి, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి అందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఉల్లిపాయలు వేసి పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు ఉరుపులలో వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో పసుపు, మనం కాల్చి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తరువాత మగ్గుతున్న చికెన్ లో మనం చేసుకున్న పేస్ట్, మసాలా పొడి కొంచెం వేసి కొన్ని నీళ్లు కూడా వేసుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాల తర్వాత మిగిలిన మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలిపి 10 నిమిషాలు మగ్గనిచ్చి ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే గర్వన్ కోమిడి సుక రెడీ. కోలాపూరి కీమా ఎలా తయారు చేసాం? కోలాపూరి కీమా ఎలా తయారు చేసామంటే కీమాలో టమాటా గుజ్జు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి అన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాకలో జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి పొడి చేసుకోవాలి. అదే దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కీమా వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతున్న కీమాలో మనం చేసుకున్న మసాలా పొడి అలాగే మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి కొన్ని నీళ్లు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుని కొత్తిమీర చల్లుకుంటే కోలాపూరి కీమా రెడీ. గర్వాన్ కోమిడి సుక అది వేస్తాను ఫస్ట్, మామూలుగా ఉండదు ఎందుకంటే దాన్ని అంతా చూద్దాం ఈరోజు. బాబాయ్ ఇక మరి రైసు, పరోటా, చపాతి, పులకలు అలాంటివి కాకుండా వెరైటీగా ఉంటది కాబట్టి నేను నీ కోసం అప్పాలు చెక్కలు తీసుకొచ్చాను. విడిగిడి తినేస్తున్నావా? విడిగా కూడా తినేచ్చలే. ఎలా ఉంది జర్మన్ కామెడీ? చాలా బాగుంది. ఇప్పుడు అర్థమైంది రెండోసారి అది మసాలా దాచి ఎందుకు వేసావు. చెక్కల్లో ఈ కీమా మామూలుగా అబ్బాయి ఒక లెక్కల్లో ఉంది. నిజంగా నువ్వు చెప్పినట్టు ఈ 2 సువాసనలు చూసిన తర్వాత తలనొప్పి పోతున్నావా? అలాగే తలనొప్పి పోయింది బాబాయ్. తలనొప్పి వచ్చిందంటే చాలా సంతోషపడాలా నువ్వు? ఏంటి బాబాయ్ అసలు ఇందాక నుంచి అసలు వంట మొదలెట్టిన దగ్గర నుంచి తలనొప్పి వస్తే సంతోషపడాలి, కాళ్ళు పొత్త కొంటాలి, ఇవన్నీ చెప్తావు ఏంటి? ఎన్నాళ్ళు నీకు తలకాయ లేదనుకున్నాను. తలనొప్పి వచ్చిందని అంటే ఇప్పటికీ అర్థమైంది నాకు నీ తలకాయ ఉందని.